ధన్యవాదాలు తెలియజేస్తూ నేడు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వందే మాతరం రవీందర్ గారు వారి చేత విత్తులు మాటలై మొలకెత్తుతాయి. వారి కన్నీటి చుక్కల్ని ఎండబెడతారు, అవి కరుణరస చేరులై ప్రవహిస్తాయి. వారు సరసన్న మౌన బీజాలు నాటుతారు, అవి రణం నినాద ఫలాలనిస్తాయి. వారి మాటలు మంటలై పరుగులు తీస్తాయి, వారి పాటలు పాశుపశాస్త్రాలై పైకి లేస్తాయి. ఆకులు బాకులవుతాయి, చాకులవుతాయి, కొమ్మలు కత్తులవుతాయి, వెలిగే ఒత్తులవుతాయి. అలాగా మనలో వెలుగులు నింపడానికి విచ్చేసిన వందే మాతరం ఫౌండర్ వందే మాతరం రవీందర్ గారిని మాకి మార్గనిర్దేశం చేయవలసిందిగా కోరుతున్నాం. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. నిధయే సర్వవిద్యానాం విషజే భవరోగిణం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహరిణే. దశమి కట్ట పునఃప్రారంభ కార్యక్రమానికి వేదికపై ఆశీలైనటువంటి గురుతుల్యులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, చాలా గర్వపడాలి. మీ ఊరు పెద్ద కొడుకు, మీ ఊరు బిడ్డ రాష్ట్రపతి చేతుల మీదుగా బెస్ట్ టీచర్ అవార్డు అందుకోవడం, సురేందర్ గారు, గోవర్ధన్ రెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు, వేదిక ముందున్నటువంటి పెద్దలందరూ, ఈ కార్యక్రమంలో ప్రధానమైన భూమిక పోషిస్తున్నటువంటి తరుణ్, భూపాల్ గారు, మోహన్ గారు, మిగతా పెద్దలందరూ కూడా. తరుణ్ గత నెల రోజుల నుంచి నాకు కంటిన్యూగా ఫోన్ చేస్తూ ఉన్నారు. నాకు అర్థం కాలేదు దశమి కట్ట ఏంటి అని చెప్పేసి. మొన్నెప్పుడో పంపించారు నాకు. అది చూసిన తర్వాత నేను చాలా ఎమోషనల్ అయ్యాను. ఓహో ఇదా అని చెప్పేసి. ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ గ్రామానికి ఎందుకోసం పిలిచాడో తరుణ్ నాకు తెలియదు. ఆముదాల పాడుకు దశమి కట్ట మీ అందరి దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇంత క్రితం తరుణ్ చెప్పాడు కదా, అది వట్టి మట్టి కట్ట కాదది. ఆముదాల పాడుకు, అలంపూర్కి ఒక ధర్మదేవత, అది ధర్మగడ్డ. అది మన ఊరికి, మన ఊరి ఇతిహాసానికి, మన చరిత్రకి, న్యాయానికి, ధర్మానికి, పెద్దరికానికి అది వేదిక. అది వేదిక. ఎప్పుడో ఇద్దరు ముగ్గురు పిల్లలు కలిసి గొడవ పెట్టుకుంటే, ఉజ్జయిని దగ్గర గొడవ పెట్టుకుంటే, ఓ చిన్న పిల్లవాడు గొడవ పరిష్కారం చేయాలని చెప్పేసి అందరు పెద్ద మనుషులు కూర్చొని పంచాయతీ చేస్తూ ఉన్నారు. కానీ ఒక పిల్లవాడు సరాసరి ఒక పెద్ద మట్టి కుప్ప ఎక్కేసేసి అతను న్యాయం గురించి మాట్లాడుతుంటూ తీర్పు చెబుతూ ఉంటాడు. ఉన్నట్టుగా ఇంత ఖచ్చితత్వంతో ఎలా చెప్పాడు అని చెప్పేసి అన్నప్పుడు అది మట్టి గడ్డ కాదది. ఒకప్పుడు విక్రమాదిత్యుని యొక్క సింహాసన స్థానం అది. విక్రమాదిత్యుడు ఏ సింహాసనం మీద కూర్చొని ధర్మాన్ని నిఖచ్చితంగా ధర్మం అని చెప్పినటువంటి వ్యక్తి
ఆ సింహాసనం ప్రతిష్ఠించినటువంటి స్థలం అది. ఆముదాలపాడు, ఆ మానవపాడు, ఈ పరిసర ప్రాంతాలకి ఇది ధర్మవేదిక, ఇది ప్రజా కోర్టు, ఇది ప్రజా న్యాయస్థానం. ఇది ఎన్నో తగువులకి, ఎన్నో మంచి విషయాలకి, ఎన్నో సంబంధాలకి, ఎన్నో ఆత్మీయ అనుబంధాలకి ఇది మన గ్రామం యొక్క ఆత్మ. ఇది ఈ ఆత్మని పునరుద్ధరణ చేయాలి. జీర్ణమైపోయి పడిపోతున్నటువంటి దశలో దీన్ని మళ్ళీ పునరుద్ధరణ చేసి దీన్ని బతికించాలి. గ్రామం యొక్క అస్తిత్వం, ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలని సురేందర్ గారు, మిగతా పెద్దలందరూ కూడా కంకణం కట్టుకొని, మన ఇల్లు మనకు గ్రేట్, కానీ మన గ్రామానికి కూడా ఒక మకుటం లాంటిది దశమికట్ట. ఇది పడిపోతే, మన ఊరు గుడి గోపురం పడిపోతే, దశమికట్ట పడిపోతే, మన ఊరు బడి పడిపోతే అది మనకు తలవంపులతో సమానం, అది అవమానంతో సమానం. ఆ కలంకాన్ని కడిగేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్న యువకులందరూ ముందుకు వచ్చారు. అది చాలా గొప్ప విశేషం. ఈ రోజునటువంటి యువతరం అంతా ఇలా ముందుకు కలిసి వస్తే ఈ గ్రామం స్వరూపం ఎప్పుడో మారిపోయింది. నేను వచ్చినప్పుడు చూశాను, చాలా వెనుకబడిన గ్రామం ఇది, చాలా పేదరికంతో అల్లాడిపోయినటువంటి గ్రామం ఇది. అయితే డబ్బు లేకపోవడం పేదరికం కాదు, అక్కడ చదువు లేకపోవడం కూడా పేదరికం కాదు, కలిసి రాకపోవడం పేదరికం అని అంటారు. సమిష్టిగా ఆలోచించకపోవడం పేదరికం అంటారు. నేను ఇది అహంకారంతో చెప్పట్లేదు ఈ మాట. నా 10th క్లాస్ అయిపోయి నేను ఇంటర్మీడియట్కి వెళ్ళిపోయాను. నా కాలేజీ చూసిన తర్వాత బాధ అనిపించింది. నేను వెళ్ళి చిన్నపిల్లవాడిని, నేను వెళ్ళి కలెక్టర్ దగ్గర కూర్చొని నా కాలేజీ నిర్మాణం కోసం ఏం చేస్తామని అడిగాను. ఇది 1992లో నా ఎమ్మెల్యేని నా కలెక్టర్ కాలేజీ దగ్గర తీసుకొచ్చి 40 లక్షలు ఇప్పించేసి రీకన్స్ట్రక్షన్ చేయించాను. ఆ రోజున ఓయ్ నువ్వు లీడర్ అవుతావా, ఎమ్మెల్యే అవుతా? నేను ఎమ్మెల్యేని గాను, లీడర్ గాను. తరుణ్ లాగా దశమికట్టలో ఒక పునాది రాయిగానే ఉండిపోతాం తప్ప కనబడాలనేటువంటి ప్రయత్నం చేయము. కనబడాలని ప్రయత్నం చేస్తే అది కాలములో కూలిపోతుంది. పునాది అయి నిలబడితే ఆ పునాది మీద మళ్ళొక సురేందర్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరో వచ్చి మళ్ళీ దాని మీద నిర్మాణం చేస్తారు. నా గ్రామం ఇంతకరకు తను చెప్తుంటే బాధ అనిపించింది. తలాపున తుంగభద్ర, కడుపున కృష్ణమ్మ అని పెట్టుకొని నీళ్ళ కోసం అలమటించినటువంటి ప్రాంతం ఇది. సోయి తప్పిన ప్రాంతం అని నేను అంటాను. ఎవరి కోపం వచ్చినా నాకేం బాధ లేదు. నా గ్రామంలో ఇంటర్మీడియట్ సమయంలో నా గ్రామంలో ఉన్నటువంటి ఊరు చెరువు నింపాలని చెప్పేసి కంకణం కట్టుకు, నువ్వేంట్రా పోరవాడివి, చిన్నపిల్లాడి ఊరు చెరువు నింపితే ఊరు చెరువుని కడతావా? ఇది కోట్ల రూపాయల పని. అది ఎన్ని కోట్లైనా సరే సంకల్ప బలం సరిగ్గా ఉంటే పని అనేటువంటిది నీ పాదాల దగ్గర నడిచి వస్తూ ఉంటుంది. సంకల్పం కావాలి. అది సవాలుతో కూడుకునేటువంటి సంకల్పం కావాలి. అరే కోట్ల రూపాయల పని, ఎన్ని కోట్లైనా సరే నా చెరువును తిరిగి నిర్మాణం చేస్తాను, నా చెరువులో సమృద్ధిగా నిర్మాణం నీరు వచ్చేటట్టు చేస్తాను, నా భూములన్నీ కూడా 3 పంటలు పండేటట్టు చేస్తానని చెప్పేసాను. ఇది సాధ్యం కాదు అన్నారు అందరూ. రైతులందరూ కూడా ఆ పూడిక మట్టిని తీసేయాలని చెప్పేసి అడిగారు. ఆ డబ్బులు లేవు మా దగ్గర, అంత మట్టి తీయడం సాధ్యం కాదు అని చెప్పేసి ఒక్కొక్క రైతు ఇంటికి తిరిగి వెళ్ళి మాట్లాడాం. నిజంగా కూడా రైతుల దగ్గర డబ్బులు లేవు. మళ్ళీ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాను. మా రైతులకు అప్పులు ఇవ్వడానికి ఏంటి ప్రొసీజర్ అని అడిగారు. అబ్బో చాలా కష్టము, జనరల్ బాడీలో తీర్మానం చేయాలి. ఆ జనరల్ బాడీ చైర్మన్ దగ్గరికి మళ్ళీ వెళ్ళాను. భగీరథుడు ఏం చేసిండో నాకు తెలియదు సార్, వాడే నాకు స్ఫూర్తి. ఆ జనరల్ బాడీ చైర్మన్ దగ్గరికి వెళ్ళి జడిపిలో తీర్మానం చేయించాను. నా గ్రామంలో ఉన్నటువంటి 500 మంది రైతులకి అప్పులు ఇప్పించాలి. 500 మంది రైతులకి 4 కోట్ల రూపాయలు బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించి 50,000 ట్రాక్టర్ల మట్టిని ఆ చెరువు నుంచి తీసాం. ఇవాళ వెళ్ళి చూస్తే 25 సంవత్సరాలుగా హాఫ్ టీఎంసీ కెపాసిటీతో ఆ చెరువు 3 పంటలు పడుతూ ఉంటాయి. ఈరోజు ఇవాళ నాకు చెరువు వెనకాల నాకేం భూమి లేదు. అక్కడ ఇక్కడ ఉన్నటువంటి యువకులందరికీ కూడా నేను అప్పీల్ చేస్తున్నాను.
స్వామి వివేకానంద ఒక మంచి మాట అంటాడు, బతికున్న వాళ్ళందరూ బతికినట్టు కాదట, కంటున్న వాళ్ళు కూడా బతికినట్టు కాదట, తింటున్న వాళ్ళు కూడా బతికినట్టు కాదట. మరి ఎవరు బతికినట్టు అని అంటే, ఎవరు గతించిన తర్వాత బతికి ఉంటారో వాళ్ళు మాత్రమే బతికినట్టట. ఇప్పుడు శంకరెడ్డి గారు మాట్లాడుతుంటే మనసు ఉద్వేగానికి లోనైంది. వాళ్ళ అమ్మగారు పుస్తలు తాకట్టు పెట్టి ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి ఏ ఒక్కరు కూడా అన్నాన్ని కలమటించిపోకూడదని చెప్పేసేసి అందరికీ అన్నాన్ని ఇచ్చి ప్రాణాన్ని నిలబెట్టినటువంటి ఆ ధార్మిక దేవత సేవామూర్తి ఎవరైతే ఉన్నారో, ఇది కదా మనం చేయాల్సినటువంటి పని. నా ఇంటి నుంచి పుస్తమట్టలు వెళ్ళాలి, ఇది కదా మనం కావలసినటువంటి. నీకు డబ్బు ఉండాల్సిన అవసరం లేదు మంచి పని చేయడానికి, నీకు డబ్బే అవసరం లేదు మంచి పని చేయడానికి, అధికారం కూడా అవసరం లేదు నీకు మంచి పని చేయడానికి. హృదయం ఉంటే సరిపోతుంది, ప్రేమ ఉంటే సరిపోతుంది, కరుణ ఉంటే సరిపోతుంది, మానవత్వం ఉంటే సరిపోతుంది. ఎక్కడ ప్రేమ, కరుణ, మానవత్వం ఉంటుందో అక్కడ మంచి పని చేయడానికి కొద్దిసేపు వ్యతిరేకత ఎదురవుతుంటుంది. తరుణ్ ఎమ్మెల్యే అవుతాడా, తరుణ్ సర్పంచ్ అవుతాడా, గోపాల్ రెడ్డి రిజైన్ చేసి మళ్ళీ ఇక్కడ నిలగబెడతారా, ఈ విమర్శలు వస్తూ ఉంటాయి. ఓ వందలుగా విమర్శలు వస్తూ ఉంటాయి. ఆ విమర్శలను పట్టించుకోవడం కంటే నా గ్రామం నా తల్లితో సమానం, ఇది నా తల్లి అని ఎందుకు అంటున్నానంటే, వెళ్ళేటప్పుడు దయచేసి ఇక్కడి నుంచి వచ్చినటువంటి మిగతా హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళేటువంటి సమయంలో మీ ఇంట్లో ఉన్న ఇంత మట్టిని, ఆ బృందావనంలో ఇంత మట్టిని కానీ పట్టుకొని వెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోండి. అది హైదరాబాద్లో ఉన్నా సరే, ఇంకొక చోట ఉన్నా సరే, రోజు ఆ మట్టికి దండం పెట్టండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనమ్మ 9 నెలలు మోస్తే, మన నాయన 4 ఏళ్ళు భుజం మీద మోస్తే, బతుకంతా మోసింది ఊరు, బతుకంతా మోసింది ఊరు, బతుకునిచ్చింది ఊరు, పునర్జీవితాన్ని ఇచ్చింది ఊరు. ఇవాళ ఆముదాలపాడు లేకపోతే రామచంద్రారెడ్డి గారికి అడ్రస్ ఎక్కడండి, తరుణ్కి అడ్రస్ ఎక్కడండి, గోవర్ధన్ రెడ్డి గారు ఎవరండి? ఈ మట్టి నీళ్లు తాగి, మట్టి పరిమళాన్ని సేవించి, ఈ మట్టి నుంచి వచ్చినటువంటి అన్నాన్ని తిని, ఈ మట్టి కోసం ఆలోచించకుండానే మట్టిలో కలిసిపోతే ఆ మనిషికి చరిత్ర లేదు అంటాము. ఈ మట్టి రుణం తీర్చుకోవాలి. ఈ మట్టిలో కలవడానికి ముందే ఈ మట్టి రుణం తీర్చుకోవడం కోసం మంచి మనసుతో కలిసి రావాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వున్నా, నువ్వు లేకున్నా, నువ్వు ఈ భూమి మీద ఉన్నా, నువ్వు లేకున్నా, నీ సమాధి సైతం ఈ సమాజానికి సందేశం ఇచ్చే స్థాయిలో నీ ఆదర్శాన్ని ఈ సమాజానికి ఇచ్చిపోవాలి. ఎంతకాలం బతికావనేది ప్రామాణికం కాదు, నువ్వు ఎంత సంపాదించావనేది కూడా ప్రామాణికం కాదు, నువ్వు ఎంత పెద్ద అధికారాన్ని వదలబెట్టావనేది ప్రామాణికం కాదు. నువ్వు పోయిన తర్వాత కూడా నువ్వు చేసిన మంచి పని నలుగురు గుర్తుంచుకొని పోయేటువంటి రీతిలో నువ్వు జీవించగలుగుతావా అంటాడు వివేకానంద స్వామి. అబ్దుల్ కలాం గారు కూడా ఇదే మాట అంటారు, ఎందుకు ఈ సమాజం నిన్ను గుర్తు పెట్టుకోవాలి, నువ్వు ఈ ఆముదాలపాడులో పుట్టావని చెప్పేసి ఆముదాలపాడు చరిత్రలో సజీవంగా నిలిచిపోయేటువంటి పని చేయాలి. అందుకొని తగలు పెట్టుకోవడం అంటే పెద్ద విశేషమైన పని కాదు. నిర్మాణం చేసుకోవడం అనేటువంటి చాలా కష్టంతో కూడుకున్న పని, సమయంతో కూడుకున్న పని, డబ్బుతో కూడుకున్నటువంటి పని. పూలు కొట్టుకోవడం అనేటువంటి నిమిషాలతో కూడుకున్నటువంటి పని, సెకండ్లతో కూడుకున్నటువంటి పని. నాశనం చేసుకోవడం అందరికీ సాధ్యమైనటువంటి పని. కానీ నిర్మాణం చేసుకున్నటువంటి పరిస్థితి ఉందో ధర్మంతో కూడుకున్న పని, అది న్యాయంతో కూడుకున్న పని, సత్య కర్మతో కూడుకున్నటువంటి పని. భగవంతుడు ఎక్కడో లేడు. భగవంతుడు ఎదుగుతున్నటువంటి గుళ్ళు గోపురాల్లో భగవంతుడు లేడు. మంచిలో భగవంతుడు ఉంటాడు, ధర్మంలో భగవంతుడు ఉంటాడు, సేవలో భగవంతుడు ఉంటాడు, కరుణలో భగవంతుడు ఉంటాడు, త్యాగంలో భగవంతుడు ఉంటాడు. ఆ త్యాగ, సేవ, కరుణ, మానవత్వాన్ని మన జీవితంలో మనదైన పద్ధతిలో, మనదైన సమాజానికి నా వంతుగా నేను చేయూతనిస్తాను. అది పీడితులైనా, బాధితులైనా, అన్నం కోసం అలవటించే వాళ్ళైనా, అక్షరం కోసం బాధపడుతున్న వాళ్ళైనా సరే, నేను ఆలంబనగా నిలుస్తాను, నేను తోడుగా నిలుస్తాను. నా వంతుగా నా ఊరుకు నేను చేయూతనిస్తాను. నా ఊరు నాకు తల్లాంటిది. నా ఊరు నిలబెట్టుకోవడంలో నాదైన పద్ధతిలో నేను పనిచేస్తాను. ఏ తల్లి అయినా సరే, ఏ తండ్రి అయినా సరే ముందుకు వచ్చి నాదైనటువంటి పద్ధతిలో నేను పనిచేస్తుంటాను. ఒక ఆయన రోజు వస్తూ ఉంటాడు, లక్షల రూపాయల సంపద ఉండే మనిషికి చీపురు కట్టబడుతూ ఊడుస్తుంది. ఎందుకు ఊడుస్తున్నావనంటే, భగవంతుడు నాకు ఈ భాగ్యాన్ని ఇచ్చాడు, అందరు ఎవరింట్లో వాళ్ళు ఊడిస్తే దేవుని ఇంట్లో ఊడిసేటువంటి అదృష్టం నాకు కలిగింది, అందుకోసం రోజు ఊడ్చిపోతాను 10 నిమిషాల సేపు.
కావాలి. ఒక ఆయన రోజు పొద్దున్నే, ఆ ఊర్లో మైక్ ఉండదు, పొద్దున్నే మెడకి ఓ డప్పు వేసుకుంటాడు, రామనామ సంకీర్తనం చెప్పేసి శ్రీరామ జయ రామ జయ జయ రామ అని చెప్పి సంకీర్తనం చెప్పుకుంటూ ఆయనకైనా ఊరంతా తిరిగేసి వస్తాడు. 4:30-5 గంటలకు ఊరు మొత్తాన్ని లేపేస్తుంటాడు. ఒకవేళ ఆయనకి ఏమన్నా జ్వరం వచ్చి ఆగిపోతే ఊరంతా ఆయన కలవరిస్తూ ఉంటుంది. ఈరోజు రావలసినటువంటి నాగయ్య రాలేదు, నాగయ్య మాట వినబడలేదు, నాగయ్య తాళం నా చెవిన పడలేదు, ఆలస్యంగా లేశానని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అంతమందికి పొద్దున ఆయన కంఠము నుంచి వచ్చేటువంటి అమృత నామం వినిపించే అదృష్టం ఊరు కోసం ఆలోచించడం అనేటువంటిది ఉదాత్తమైన హృదయం ఉన్నటువంటి వాళ్ళకి సాధ్యం కాగలదు. డబ్బులు చాలా మంది దగ్గర ఉంటాయి, డబ్బులు ఉండడం పెద్ద గ్రేట్ కాదు. డబ్బుల కంటే కూడా హృదయం కావాలి. నా సమాజం, నా తల్లి ఇది, ఈ మట్టిలో నేను పెరిగాను, ఈ మట్టిలో నేను వలలాడాను, ఈ తల్లి ఒడిలో నేను పెరిగాను. ఈ తల్లి రుణం తీర్చుకోవడానికి, ఈ తల్లిని నిలబెట్టుకోవడానికి మేమందరం కలిసి వస్తాం. చెప్పులైతే అక్కడ ఎట్లయినా వదిలిపెట్టి పైకి వెళ్ళిపోయామో, మనకున్నటువంటి కులాలు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, మతాలు కావచ్చు, ఇతరత్ర వ్యవహారాలు, రాజకీయాలు ఏమైనా సరే చెప్పుల దగ్గర వదిలిపెట్టేసేసి మనందరం కలిసి వెళ్ళాలి. అందరం పుట్టింది అక్కడి నుంచే, చివరికి అందరం కలిసేది కూడా అదే మట్టిలోనే. ఈ ప్రపంచంలో 100 సంవత్సరాలకు పైగా బతికినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఎవరు బతికినా 100 ఏళ్ల కంటే ఎక్కువ బతకదు. రానున్న మృత్యువుకు ముందే, రానున్న మరణానికి ముందే నా జన్మను సార్థకం చేసుకునేటువంటి రీతిలో ఈ ఊరు కోసం కనుక పునరంకితమై పనిచేసుకోగలిగితే ఈ ఊరు బాగుపడడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇదే స్ఫూర్తితో, ఇదే ఉద్యమంతో, ఇదే అచంచలమైనటువంటి ప్రఖరమైనటువంటి నిర్ణయంతో, సంకల్పంతో కనుక మీరు ముందుకు రాగలిగితే, ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు. మీరు డేటా తీస్తూ ఉంటే అక్కడక్కడ నేను దారి వెంట వచ్చినప్పుడు కనబడుతూ ఉన్నాను. 60-70 మంది 100 మంది యువకులు పైగా వస్తారు. ఎప్పుడో మానవపాడు ఆ పాఠశాల నిర్మాణంలో నేను భాగమయ్యాను. వరదలు వచ్చి మానవపాడు పాఠశాల మొత్తం మునిగిపోయి బురదలో ఇరుక్కుపోతే నేను ఆ జిల్లా కలెక్టర్ గారు మళ్ళీ మానవపాడు పాఠశాల చూడడం కోసం, దాన్ని బాగు చేయడం కోసం వచ్చాను. ఆ తర్వాత ఇవాళ వచ్చాను మీ ప్రాంతానికి. నేను ఇక్కడికి చాలా తన్మయత్వానికి, ఇది మానవపాడులోనే భాగమే అని చెప్పేసి అన్నప్పుడు అదే పాఠశాలకు వెళ్ళి మీ పిల్లలు చదువుతున్నారన్నప్పుడు మా కోసం డబ్బులు ఇస్తాననేటువంటి ఇన్ఫోసిస్ సుధామూర్తి గారిని ఆ మానవ పాఠశాల బాగు కోసం, దాన్ని శుభ్రం చేయడం కోసం ఇవ్వండి అమ్మా అన్నాం సుధామూర్తి గారిని. నాకు వరంగల్కి అవసరం లేదు, ముందు మానవపాడును బాగు చేయండి. కర్నూలు ఫ్లడ్ వచ్చి కర్నూలు అంతా డిస్టర్బ్ అయిపోయింది, తుంగభద్ర పరిసర గ్రామాలన్నీ కూడా ఆగమైపోయాయని చెప్పేసినప్పుడు మానవపాడు పాఠశాల ఉద్ధరణ కోసం ఆమె పనిచేశారు. ఆడ గుడి చూసినప్పుడు, ఆ బడి చూసినప్పుడు, గుడి ముందు ఉండబడిన గుండాన్ని చూసినప్పుడు మనసు చాలా చెలించిపోయింది. దయచేసి ఇక్కడ అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరున్నా లేకపోయినా మీ ఆస్తుల కోసం కొట్లాడుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇది ఊరుమ్మడి ఆస్తి, ఇది మనందరి ఆస్తి. ఆ గుడి మనందరి ఆస్తి, గుడి ముందున్న గుండం కూడా మన ఆస్తి. మన ఆస్తి మన కళ్ళ ముందు కాలగర్భంలో కలిసిపోతే అది మనకు కలంకం, అది మనకు అవమానం. రేపటి తరానికి మీరు ఇవ్వాల్సినటువంటి ఆస్తి, మీ సంపదలు, మీ వ్యక్తిగత కుటుంబ భూములు, ఇవన్నీ ఒక భాగమైతే ఇది మన సంపద బిడ్డ. ఈ ధర్మ కట్ట, ఈ దశమి కట్ట, ఇది న్యాయ దేవత, ఇది గ్రామానికి బొడ్రాయి, ఇది గ్రామానికి సాక్షాత్తు నిలువెత్తు సాక్షిభూతమైన దేవత. దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిది. ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం అది, ఈశ్వర ఆలయం అది. దాని యొక్క భవిష్యత్తు, దాని యొక్క భద్రత, అది కాపాడుకోవాల్సినంత బాధ్యత మన మీద ఉంది. మీరు బతకండి. మీకు బతుకునిచ్చిన గ్రామం యొక్క భవిత కోసం మీరు ఆలోచించండి. మీకు బతుకునిచ్చినటువంటి గ్రామాన్ని మీరు మరిచిపోతే, ఇది రాసి పెట్టుకోండి మాట, ఎదిగిన వారు ఎదిగినట్టుగా ఎవరికంతనంత దూరానికి వెళ్ళిపోయి తమ ఎదుగుదలకు కారణమైన మూలాన్ని మరిచిపోయిన పాపమే ఈ సమాజం యొక్క దుస్థితికి కారణం అంటాను. ఇవాళ సురేందర్ గారు కానీ, శంకర్ గారు కానీ, గోవర్ధన్ గారు కానీ, మిగతా పెద్దలు కానీ, భూపాల్ గారు కానీ, నా పుట్టిన ఊరు రుణం తెచ్చుకోవాలి. నేను ఎక్కడ ఎదిగిపోయినా, నేను ఏ స్థాయికి ఎదిగిపోయినా, ఏ ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా నా గ్రామం యొక్క రుణం తీర్చుకోవాలి. నాకు బట్టలు ఇచ్చింది, తిండి ఇచ్చింది, నాకు నీళ్ళు ఇచ్చింది, నాకు గాలి ఇచ్చింది,
నేను నిలబడడానికి నాకు అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ఇచ్చినటువంటి ఆముదాలపాడు యొక్క ఆత్మ గౌరవానికి నేను ప్రతీకగా నిలబడతాను. ఇది పౌరుషం అంటే, ఇది పరాక్రమం అంటే, ఇది శౌర్యం అంటే. శౌర్యం అంటే బిల్డింగ్ కట్టడం కాదు, బంగారు కడాలు వేసుకోవడం కాదు శౌర్యం అంటే, ఇతరుని తన్నడం కాదు శౌర్యం అంటే. ఆముదాలపాడు గౌరవానికి, ఆత్మ గౌరవానికి నా వ్యక్తిత్వం, నా జీవితం ఒక ప్రతీకగా నేను నిలబెట్టుకుంటాను. ఏమవసరం శంకర్రెడ్డి గారి వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నగారికి పుస్తకాలు మీ ఊర్లో ఉండబడినటువంటి వాళ్ళకి తిండి పెట్టాల్సిన అవసరం ఏంటి? ఏ మూలలో గుడిసెలో ఉన్నటువంటి బిడ్డకైనా పెళ్లి చేయాలంటే నా ఇంటి నుంచి పసుపు కుంకుమాలు వెళ్ళాలి, మంగళసూత్రాలు వెళ్ళాలి, అక్షింతలు నా ఇంటి నుంచి. ఇది సౌభాగ్యం, ఇది సంపద, ఇది పుణ్యము. మనం బతికేది 100 సంవత్సరాలే, కానీ అజరావరణంగా ఈ భూమి మీద కొన్ని వందల సంవత్సరాలు మన జీవితం, మన చరిత్ర, మన పరంపర, మన ప్రవర నిలిచిపోయేటువంటి రీతిలో మనం జీవించగలగాలి. దానికి చదివే అక్కర్లేదు, దానికి డబ్బే అక్కర్లేదు, దానికి అధికారం అక్కర్లేదు. మంచి మనస్సు కావాలి, ప్రేమైక జీవితం కావాలి. శంకర్రెడ్డి గారు వాళ్ళ అమ్మగారు లక్షాలు కోటీశ్వరాలేమి కాదు. అవి ఒక సాధారణ సగటు రైతే గృహిణే. ఎందుకింత ఔదార్యంతో ఆలోచించి, ఇది సంవేదన. ఈ సమాజం యొక్క వేదన నా వేదనగా భావించినప్పుడు, ఎవరి హృదయం భగవంతుని యొక్క ఆలయం అవుతుందంటే, సమాజం యొక్క వేదననే నా వేదనగా భావించి, ఎదుటివాడి బాధను నా బాధగా భావించి, ఎదుటివాడి కన్నీళ్లను నా కన్నీళ్లుగా భావించినటువంటి హృదయమే దేవుని యొక్క ఆలయంతో సమానమైనటువంటిది. దేవుడు మళ్ళీ ఆకాశం నుంచి రాడు, దేవుడు మళ్ళీ గుడి నుంచి రాడు. ఎలా ఇధర్మస్య గ్లానిర్భవతు భారత. ఎక్కడ ఎవరితో ఏది అవసరం ఉంటుందో, ఎవరితో అవసరాన్ని పూర్తి చేయాలనుకుంటారో, సురేందర్ గారి చేతులు ధన్యమయ్యాయి అంటాను. దశమి కట్ట నిర్మాణంలో తన జీవితం, తన చేతులు, తన శక్తి, తన యుక్తి ఈరోజు భాగమై ఈ గ్రామం యొక్క గ్రామ దేవత దళని నిర్మాణం చేయడంలో తను సఫలీకృతులు కాగలిగారు. నేను ఇంకో గుడిని బాగు చేస్తాను, నేను బడిని బాగు చేస్తాను, నేను గుడి ముందున్న గుండాన్ని బాగు చేస్తాను, నా గ్రామానికి కావలసిన వీధిని బాగు చేస్తాను, నా వీధిలో 2 వైపులు కూడా నేను చెట్లు నాటిస్తాను. నాదైన పద్ధతిలో నా గ్రామం యొక్క అస్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని, నా గ్రామం యొక్క అభివృద్ధిలో నేను భాగమై నిలబడతాను. ఇది జరగాలి, ఇది ఆలోచన రావాలి. ఎదిగిన వారు ఎదిగినట్టుగా ఎవరికందనంత దూరానికి వెళ్ళిపోతే నీ ఎదుగుదలకు కారణమై నీ తల్లి ఏడుస్తూ ఉంటుంది కదా. మేమందరికీ ఈరోజు అప్పీల్ చేస్తున్నాం. పండగ పూట మీరు అందరూ ఎక్కడెక్కడో పట్టణాల నుంచి, ఉద్యోగాల నుంచి గ్రామాలకు వచ్చిపోతున్నారు. మీ గ్రామం యొక్క పిరికడంత మట్టి తీసుకొని పోండి. దేవుడికి దండం పెట్టేటువంటి సమయంలో మీ గ్రామం యొక్క మట్టికి, ఆ గ్రామం యొక్క మట్టి మీ తనువు 2 ఒకటే, ఆ మట్టి మీ శరీరము 2 ఒకటే. ఆ మట్టి నుంచి వచ్చిందే మీ శరీరము. చివరికి శిథిలమైతే కలిసేది కూడా మీ శరీరం ఆ మట్టిలోనే. కన్నవాళ్ళు, కట్టుకున్న వాళ్ళు, కడుపున పుట్టిన వాళ్ళందరూ కూడా ఒకరోజు కాదన్న రోజు, కళ్ళు మూసిన రోజు, ఈ తల్లి, ఈ ఊరే నిన్ను ఒడిగా చాపుకొని రా బిడ్డ అని చెప్పేసేసి స్వాగతించేటువంటి మన అమృతవల్లి, మన తల్లి ఈ భూమి, మన ఊరు. ఎట్లా మర్చిపోతాం? రాజకీయాలను పక్కన పెట్టి, కులాలను పక్కన పెట్టి, మతాలను పక్కన పెట్టి, మనమ్మ, మన గ్రామం, మనమ్మ, మన అస్తిత్వం, మనమ్మ ఆత్మ గౌరవాన్ని నిలుపుకోవడానికి ఆముదాలపాడు ధర్మదేవత, ధర్మ వేదిక, ప్రజా కోర్టు, ప్రజా న్యాయస్థానం అనేటువంటి దశమి కట్ట ప్రారంభము ఈ ఆముదాలపాడు యొక్క గ్రామం యొక్క చరిత్రని మళ్ళీ రాయడానికి ప్రారంభమైందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి దశమి కట్ట నుంచి ఇది రాసి పెట్టుకోవాల్సిన మాట. దశమి కట్ట నుంచి ఆముదాలపాడు దిశకి ఇక నుంచి మార్గం మొదలైందని నేను అనుకుంటున్నాను. ఇది జరగాల. నేను తరుణ్ విజయదశమి రోజు ఆ బృందావనంలో ఎన్ని కుటుంబాలు ఉంటాయో అన్ని కుటుంబాలకి ఈ దశమి కట్ట దగ్గరికి పిలిచి కంకణం కట్టండి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్, ఆల్ కమ్యూనిటీస్ నుంచి పిలవండి, అందరికీ కంకణం కట్టండి.
అందరి అంతిమ లక్ష్యం ఒకటే, ఆముదాలపాడు అభివృద్ధి అంతిమ లక్ష్యం కావాలి. ఆముదాలపాడు ఆలయం కానీ, పాఠశాల కానీ, వీధులు కానీ, గ్రామం యొక్క సమగ్రమైనటువంటి వికాసం. ఈ ఊరు నుంచి చాలా మంది ఎదిగి ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. మన ఐక్యత, మన సంఘటత్వం, మన సద్భావన, వాళ్ళందరినీ తిరిగి మళ్ళీ నేను ఆముదాలపాడు రావాలి, నా గ్రామస్తులందరినీ కలవాలి, నా గ్రామస్తులతో కలిసి ఒక పూట నేను భోజనం చేయాలి, వాళ్ళతో ప్రేమానురాగాలు పంచుకోవాలి అనేటువంటి పరివర్తన మిగతా అందరికీ కలిగేటువంటి రీతిలో మన ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉంది. మన మార్పు వాళ్ళందరినీ కదిలించడానికి అవకాశం ఉంది. పాపం తరుణ్ చాలా కష్టపడ్డాడు. అటు వెంకటరెడ్డి గారిని పిలవడానికి, సుమతి గారిని పిలవడానికి, ఈవెన్ జితేందర్ రెడ్డి గారిని పిలవడానికి, ఎమ్మెల్యే గారిని పిలవడానికి ఆయన ప్రయత్నమే నన్ను కొన్ని వందల కిలోమీటర్లు తీసుకురాగలిగింది. ఆయన తపన, నేను విజయవాడ, నేను చాలా జ్వరంతో ఉన్నాను, అనాయాసంగా ఉన్నాను. నేను అక్కడ కార్యక్రమానికి వెళ్తున్నాను, మళ్ళీ రాత్రి ఫోన్ చేసేసి కష్టమవుతుందో ఏమో అనుకున్నాను. అక్కడి నుంచి విజయవాడ నుంచి వరంగల్ వచ్చి, వరంగల్ నుంచి రాత్రి హైదరాబాద్ వచ్చి, మళ్ళీ పొద్దున బయలుదేరేసేసి మీ గ్రామానికి వచ్చాను. అది సంకల్ప బలం అంటే. నాకు తరుణ్కి ముఖబంధాలు ఏమీ లేవు, మేమిద్దరం ముఖం కూడా ఏం చూసుకోలేదు, ఇంతకుముందు కలిసి ఛాయ్ కూడా ఎప్పుడు తాగలేదు. ఒక యువకుడికి గ్రామం బాగు చేసుకోవాలనేటువంటి విజగీషమైన తపన. నేను తరుణ్ అనే విషయం ఎందుకు చెప్తున్నానంటే, నన్ను పిలిచాడని చెప్పట్లేదు, ఆ మనిషికున్న తపన అందరికీ ఉంటే ఈ గ్రామం ఒక్కడుగు ముందుకేయడానికి అవకాశం ఉంటుంది. నేనొక్కడినే కాదు, చాలా మంది ఈ గ్రామానికి కలిసి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గ్రామం యొక్క బాగోగుల్లో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇక్కడున్న తల్లులందరినీ కూడా, అది సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు కావచ్చు, మరొకటి కావచ్చు, ఉమెన్ ఎంపవర్మెంట్ యాక్టివిటీ ఒకవైపు, అగ్రికల్చర్ ఫార్మర్ వెల్ఫేర్ యాక్టివిటీ ఒకవైపు కావచ్చు. గోపాల్ గారు, మీరు అనుకుంటే సాధ్యమవుతుంది. వెంటనే మీరు సీతక్కను కలవండి. పంచాయత్ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ అండ్ డైరెక్టర్ని ఇమ్మీడియట్గా కలవండి. ఫస్ట్ గ్రామం యొక్క ఆ బాటను బాగు చేయాలి. అది పిఆర్ బాట, అది పిఆర్ బాట. పంచాయత్ రాజ్ నుంచి ఆ సిసి ప్లాన్ చేస్తారా, బీటీ ప్లాన్ చేస్తారా, ఏదో ఒక రోడ్డు మీరు సెక్రటరీలో ఉన్నప్పుడే సాధ్యమే. ఈజీ అంటే పనులు చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా ఈజీ ప్రాసెస్. వెంటబడితే సాధ్యమేది. వెంటబడి ఆ పని అయిపోయేదాకా ఏ మినిస్టర్నో ఎవరినో ఒకరిని కలిసేసి మాట్లాడి, కనీసం వరస్ట్ క్రూషియల్ ఫండ్స్ నుంచైనా తీసుకుని మన బడిని బాగు చేసుకుందాం, మన గుడిని బాగు చేసి. ఒకసారి అందరు లేచి నిలబడండి, చెయ్యి పైకి ఎత్తండి, కళ్ళు ముయ్యండి. అందరు కూడా కూర్చుని అవ్వాలి కూడా నిలబడాలి. కళ్ళు ముయ్యండి ఒకసారి. నేను ఆముదాలపాడు, చెప్తున్న మాట చెప్పండి. నేను ఆముదాలపాడు అమ్మ బిడ్డని, నా తల్లి రుణం తీర్చుకోవడానికి ఈరోజు ఈ దశమి కట్ట సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. నా కులాన్ని, రాజకీయాలని, నా వ్యక్తిగత విషయాలని పక్కన పెట్టి నా తల్లి అయిన ఈ ఆముదాలపాడు అభివృద్ధిలో నేను భాగమైతాను. ఉడతలాగా నా వంతుగా నేను ఈ గ్రామం యొక్క అభివృద్ధిలో భాగస్వామినై ఈ గ్రామం యొక్క బాగోగుల్లో భాగమై నిలబడతాను. నా తన ఉన్నంత కాలం ఆముదాలపాడు ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలబడతాను. నా తల్లి రుణం తీర్చుకోవడానికి శక్తి వంచన లేకుండా నా యుక్తితో పనిచేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అందరూ వంగి ఒకసారి భూమికి దండం పెట్టండి, ఆముదాలపాడు గడ్డకి మట్టికి దండం పెట్టండి అందరూ కలిసి. బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ. మనందరం కలిసి కట్టుగా ఉందాం, ఒక్కటిగా ఉందాం, ఒక్క కుటుంబంగా ఉందాం. ఆముదాలపాడు అభివృద్ధి ఒకే ఒక్క లక్ష్యంగా పనిచేద్దాం. అది దశమి కట్ట. మనందరి విజయదశమికి, విజయానికి ప్రతీక అయినటువంటి విజయదశమికి
వేదికైనటువంటి దశమి కట్ట సాక్షిగా ఈ రోజు నుంచి సంకల్పం తీసుకుందాం. ఒక్కొక్కరు ఒక్కొక్క శంకర్ రెడ్డి గారి లాగా, ఒక్కొక్కరు ఒక్కొక్క సురేందర్ గారి లాగా, ఒక్కొక్కరు ఒక్కొక్క భూపాల్ లాగా, ఒక్కొక్కరు ఒక్కొక్క తరుణ్ లాగా, ఒక్కొక్క తల్లిలాగా కలిసి వచ్చి మన భేషజాలను పక్కన పెట్టి మన గ్రామం యొక్క అభివృద్ధి కోసం ఆలోచించగలిగితే మనందరి ఆత్మ గౌరవం నిలబడుతుంది. మన గ్రామం, మనల్ని కన్నటువంటి మన ఆముదాల పాడు తల్లి, నిన్ను కన్నందుకు నేను గర్వపడుతున్నాను బిడ్డ అని చెప్పేసి ఈ గ్రామం గర్వపడేటువంటి స్థితిలో ఈ గ్రామం బాగుపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత మంచి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి గ్రామ పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. రవీందర్ మనసులో ప్రవేశపెట్టి ఉత్తేజాన్ని కలిగించేటువంటి శక్తి ఉందో వారి మాటల ద్వారా ఈ నేల మీద ఎంత ఆరాధనాభావం ఉండాలనో మనందరికీ మనసులో ఉన్నటువంటి అభిప్రాయాలను తొలగించి ఈ ఊరు నాది అనేటువంటి పద్ధతిలో మిమ్మల్ని అంతా చైతన్యపరిచినందుకు వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆ కుటుంబ పరంగా ఏ ఆర్థిక సహాయం ఉన్నా మీకు అందజేసేదానికి మా శాయశక్తిలో కృషి చేస్తాం. మీరు ఎట్లాంటి గ్రామానికి పనికి వచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారో నిర్దిష్టంగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటే మీ పక్కన మా కుటుంబం నిలబడేటువంటి అవకాశం ఉంది. 24 గంటలు అందుబాటులో మా సురేందర్ ఉంటాడు. అక్కడి నుంచి నా దగ్గరికి వస్తుంది. ఏమైనా చేయగలిగితే మేము ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా 10 మందికి పనికి వచ్చే ఏ అంశంలో అయినా మా సహకారం ఉంటుందని చెప్పేసి ఈ ప్రమాణం చేసినటువంటి సందర్భపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాం. మనం ఇక్కడ సమావేశం కావడం, పెద్దలందరూ సూచనలు సలహాలు తీసుకొని మనం ముందుకు రావడానికి మొదలు పెట్టమంటే చాలా సంతోషకరం. ఇప్పుడు ఒక విషయం చెప్పాలంటే, అసలు ఈ దశమి కట్టకి మన బాల్య జ్ఞాపకాలు, అనుభవాలు ఎన్నో దీని చుట్టూ అలుముతలు ఉన్నాయి. ఇక్కడే ఇదే మనకి ఇచ్చిన స్ఫూర్తి. ప్రధానంగా మన రవీందర్ సార్ గారు చెప్పినట్టు సార్ ఏమంటారంటే, మన ఊరి సమస్యలు గుర్తించండి, యువత పెద్దలు అందరు కలిసి గుర్తించిన తర్వాత అది మన లోకల్ ప్రజాప్రతినిధుల ద్వారా చేస్తున్నామా లేకుంటే అఫీషియల్ సపోర్ట్తో చేస్తున్నామా అందరూ ఆలోచించి మనం చేసుకోవాలన్నది సార్ ఇచ్చిన మాటలోంచి సంక్షిప్తంగా చెప్పవచ్చు. అందరూ కలిసికట్టుగా పనిచేసుకుంటే ఏదైనా సాధ్యమన్నది సార్ చెప్తున్న విషయం. ప్రధానంగా నేనైతే సెక్రటేరియట్లో ఉంటాను కాబట్టి నాకు సంబంధించిన అఫీషియల్స్ అండ్ ఎమ్మెల్యేలు అందరూ మనకు సెక్రటేరియట్లో అందుబాటులో ఉంటారు కాబట్టి మీరు ఇక్కడ ఏకతాటిపై ఉండి ఏదైనా నిర్ణయం తీసుకొని ప్రధాన కావాలని ఊరికి పనికొచ్చేది ఏదైనా అనుకుంటే అందరికీ, ఎవరో ఒకరికో ఇద్దరికో పనికొచ్చేది కాకుండా అందరికీ మన ఊరికి సంబంధించిన ప్రధాన సమస్యల్ని లిస్ట్ అవుట్ చేసుకొని మనం వాటి పరిష్కారం కోసం పనిచేస్తే బాగుంటుంది. అందరం మేము అక్కడి నుంచి ఇక్కడికి రాలేకపోయినా మీరు పలానది ఇదన్నది ఒక తీర్మానించుకొని అక్కడ ఎమ్మెల్యే, ఎంపీ ద్వారా, మినిస్టర్ ద్వారా అండ్ ఆఫీసర్స్ ద్వారా మనం పనులు చేసుకోవడానికి అవకాశం ఉంది. దీన్ని అందరూ కొంచెం గుర్తించగలరని కోరుకుంటున్నాను. చెప్తాను, దేవాలయంలో ప్రతి సంవత్సరము ముందు కొన్ని పైసలతోనే స్టార్ట్ చేశారు. అవి వడ్డీ రకిస్తూ వచ్చిన దాంట్లో కొంత భాగం గుడి కోసం ఖర్చు పెట్టి మిగిలిన దాన్ని ఇప్పుడు దాకా 7 లక్షల రూపాయలు గ్రామం ఎంత ఇస్తే నేను అంత ఇస్తున్నా. ఈ రోజుకు దాదాపు 7 లక్షలు ఉన్నాయి. అది ఒక 10 లక్షలు చేసి ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టేసి ప్రత్యేకంగా దేవాలయానికి కావాల్సినటువంటి అవసరాలు తీర్చేదానికి ఒక నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి అక్కడ గ్రామస్తులంతా ఒక తాటి మీద వచ్చి మీరు ఏం చెప్పినా చేస్తామో అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఎంత సాయం చేస్తున్నారంటే అంత సాయం చేస్తున్నారు. 50% వాళ్ళు ఇచ్చి 50% నేను మీరు ఎన్ని లక్షలు అన్నాయండి, ఎంతనా పెట్టుబడి పెట్టండి అంత నా వైపు నుండి వస్తుందని చేస్తున్నా. ఆ రకంగా దాదాపు 7 లక్షలు దాటినటువంటి పరిస్థితి ఉంది. ఒక 2 సంవత్సరాల్లో 10 లక్షలు అయిపోతుందని నా ఉద్దేశం. కాబట్టి కలిసికట్టుగా చేస్తే
మేము 7 లక్షలు చేయగలిగినామంటే మీరంతా కలిస్తే కోట్లు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏం ఆలోచన చేస్తారో చేసి నిర్ణయాలు తీసుకోండి. అందులో మా వంత పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. మనందరం సంకల్పం చేద్దాం, ఆయనతో 3 లక్షలు అయ్యేటట్టు చూద్దాం. దాన్ని ఫస్ట్ 10 లక్షలకు కార్పస్ ఫండ్గా మార్చి 10 లక్షలు 80 సంవత్సరాల వయస్సు వారిది. ఎప్పుడు జీవితం ఎలా ఉంటుందో తెలియదు కనుక తాను ఆరోగ్యంగా ఉన్నప్పుడే దానికి ఒక మంచి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఆ తర్వాత వచ్చేటువంటి ఈ తరం ఆ గుడిని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఎవరైనా అవకాశం ఉంటే ఇంత మంచి వేదిక, ఇంతమంది జనం, ఘనమైన కీర్తి, నేను ఆ కార్పస్ ఫండ్కి ఆలయ అభివృద్ధికి ఆ 7 లక్షల రూపాయలకి తోడుగా నా వంతుగా ఒక 50,000 ఇస్తా, 20,000 ఇస్తా, 10,000 ఇస్తా, 1,00,000 జమ చేస్తా అని ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు వస్తే నేను దీవెనార్త అందిస్తా. నా శక్తి మేరకు నేను ఈ పని చేస్తాను. లక్షలాది రూపాయల ఖర్చుతో కూడుకున్నటువంటి దశమి కట్టని సురేందర్ గారు మిగతా పెద్దలు తలా ఒక చేసి దానికి ఒక దిశ తీసుకురాగలిగారు. ఆ 7 లక్షల్ని 10 లక్షలు తీసుకెళ్ళిపోదాం. నాకు తరుణేం చెప్పలేదు, కానీ నాకు శంకర్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత నా మనసు కదులుతుంది. అంత పెద్ద ఆయన నిలబడడానికి కూడా మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పెద్ద ఆయన మాట్లాడుతున్నప్పుడు మీకు అర్థమై ఉంటుంది. శరీరం సహకరించట్లేదు, అయినా సరే తన తల్లి ఆముదాల పాడి యొక్క గౌరవాన్ని నిలబెట్టాలనేటువంటి అది పౌరుషం, అది పరాక్రమం, అది శౌర్యం, అది మట్టి గొప్పతనం. ఎవరైనా ప్రకటన చేయొచ్చు, నేను ఆ గుడికి ఈ 7 లక్షల రూపాయల మొత్తానికి నేను ఒక 10,000 ఇస్తా, 20,000 ఇస్తా, 50,000 ఇస్తా, నా రెక్కల కష్టార్జితంగా నా వంతుగా ఈ బడికు ఆ గుడికి 7 లక్షల రూపాయల కార్పస్ ఫండ్కి ఎవరైనా ఒక్కరు మొదలు పెట్టాలా? నరేందర్ రెడ్డి గారు, నరేందర్ గారు వాళ్ళ తండ్రి గారు అయ్యన్న గారి యొక్క సంస్మరణార్థం ఆ ఆలయ అయ్యన్న గారి యొక్క ఔదార్యానికి గుర్తుగా 1,00,000 రూపాయలు ఆలయ నిర్మాణం కోసం, ఆలయ కార్పస్ ఫండ్ కోసం యాడ్ చేశారు. ఇవాళ 7 లక్షల నుంచి అది 8 లక్షలకు వచ్చేసేసింది. అయ్యన్న గారికి ఆరోగ్యం, ఆయుష్తో పాటు నరేంద్ర గారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు వర్ధిల్లాలని చెప్పేసి ఆ భగవంతుని నిండు మనస్సుతో ప్రార్థిస్తున్నాను. వెంకటేశ్వరుడి యొక్క కృపా కటాక్షాలు మీ కుటుంబానికి, మీ వంశాభివృద్ధికి ఎనలేని మీ కుటుంబానికి తోడుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శంకరెడ్డి గారు వస్తుందా? అమ్మారా ఈ ఫోటో తీయండి. ఫోటోగ్రాఫర్ శంకరెడ్డి గారు పట్టుకున్నారు, ఫోటో తీయండి ఒకసారి. ఇదే స్ఫూర్తి, ఇదే ప్రేరణతో ఇంకెవరైనా దయచేసి 1,00,000 ఇవ్వాలని కాదు, 1,00,000 ఇస్తే సంతోషమే. నేను 10,000 ఇస్తా, 10 రూపాయలే ఇస్తా, బట్ నేను భాగమై నిలబడతా. అందులో ఎక్కగలుగుతుందా? నెమ్మది నెమ్మది. గోవిందా గోవిందా. కొడుకును కన్నా ఈ ఇద్దరి తల్లిదండ్రుల యొక్క జన్మ సార్థకమైందని నేను అనుకుంటున్నాను. తల్లిదండ్రులకి ఇచ్చినటువంటి ఒక అపారమైనటువంటి అద్భుతమైన గౌరవం ఇది. తల్లిదండ్రులు సంపాదించినటువంటి, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి తనువుకి, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి సంపదకి, వాళ్ళ కళ్ళ ముందే భగవంతునికి, ఆలయానికి, ఆలయం యొక్క భవిష్యత్తుకి, భద్రతకి తన కష్టార్జితాన్ని విరాళంగా ఇచ్చి
ఈ తల్లిదండ్రుల యొక్క కీర్తిని నిలబెట్టినటువంటి నరేందర్ ని జన్మ ధన్యం సార్థకం అంటున్నాను. ఇంకా మంచి పనికి కలిసి వద్దాం, మన ఊరు గుడిని నిలబెట్టుకుందాం. ఇది మనం దాచుకునే ఆస్తి, బ్యాంకులో ఉన్నాయి మన ఆస్తులు కావు. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర నిలబెట్టిపోయేటువంటి పుణ్య సంపదనే మన ఆస్తి. 1000 రూపాయల విరాళం ప్రకటించారు. అద్భుతమైన కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా ఒకసారి కోరుకుందాం. రామచంద్రారెడ్డి గారి కుటుంబానికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ఎక్కడున్నారు చిన్న వెంకట స్వామి గారు? పైకి రండి ఒక్కసారి. చిన్న ఆలయానికి అక్షరాల 50,000 రూపాయల విరాళాన్ని అందించారు. యశస్వి భవ, వర్ధతే వర్ధతే. శంకరెడ్డి గారు, అమ్మా రండి, చెప్పండి ఒకసారి. వరలక్ష్మమ్మ గారు, అమ్మా వరలక్ష్మమ్మ గారు కట్టుకున్న చీర ఎన్ని లక్షల రూపాయలు ఉంటుంది? ఏం పట్టు చీరలు కట్టుకున్నారు? వీరు వేసుకున్న బట్టలు ఎన్ని వేల విలువ ఉంటుంది? మనం కట్టే బట్టతో కాదు, మన ఒంటి మీద వేసుకున్న బంగారంతో కాదు, మన బంగులాతో కాదు, మన హృదయమే సంపన్నము, మన హృదయమే మన సంపద. 50,000 రూపాయలు ఇచ్చినటువంటి కుటుంబానికి భగవంతుని యొక్క అనంత కరుణా కటాక్షాలతో ఈ కుటుంబం, ఈ వంశం వృద్ధి చెందాలని చెప్పేసి ఈశ్వరుని యొక్క పాదాలనంటి ప్రార్థిస్తున్నాను. యశస్వి భవ. ఓ కృష్ణారెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ అబ్బాయి టీచర్ లక్ష్మారెడ్డి గారు. ఎక్కడున్నారు సార్ లక్ష్మారెడ్డి గారు? లక్ష్మీడానికి ముందుకు వచ్చిన లక్ష్మారెడ్డి గారు, అమ్మగారు ఉన్నారా? అమ్మా రండి, అమ్మా లక్ష్మారెడ్డి గారు, మీరు లేచి అమ్మకు సన్మానం చేయండి. ఇక్కడ శంకరెడ్డి గారు ఆగండి. మీ అమ్మగారు ఇద్దరు కొడుకు కోడలు కలిసి మీ ఇద్దరు కూడా మీ అమ్మ పాదాలకు నమస్కరించండి. ఇద్దరు అమ్మ పాదాలకు దండం పెట్టు తల్లి. గ్రేట్. నాథుడైనటువంటి వెంకటేశ్వర స్వామి పాదాల నుండి ప్రార్థిస్తున్నాను. యశస్వి భవ. కృష్ణారెడ్డి గారి యొక్క సంస్మరణార్థం ఆ తల్లి ఆరోగ్య గొప్ప బహుమానం ఆలయ అభివృద్ధిలో శాశ్వత నిధికి అందించినటువంటి లక్ష్మారెడ్డి గారి యొక్క ఔదార్యానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ఈ స్ఫూర్తి, ఈ యశస్సుని మీ కుటుంబానికి ఎల్లవేళలా భగవంతుడు తోడుగా ఉంటాడని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నా. మళ్ళీ మన జీవితంలో ఛాన్స్ రాదు. ఇంకెవరైనా? తరుణ్, ఇంకా 10 lakhs కి డిఫరెన్స్ అమౌంట్ 50,000 ఉంది. తొందరగా పూర్తి చేసుకుందాం. తలా 10,000, 20,000, 50,000. ఓ వెంకటరమణారెడ్డి గారు, సర్వేశ్వరమ్మ గారు. వెంకటరమణారెడ్డి గారు ఎక్కడున్నారు? అదే నాన్నగారు ఎక్కడో చూస్తున్నాను. అమ్మా 30,000 రూపాయలు ఈ కార్పస్ ఫండ్ కోసం ఇచ్చారు. తరుణిని నిలబెట్టుకోవడానికి ఆ కుటుంబం కలిసి భోజనాలు ఏర్పాట్లలో ఉన్నారు. సంతోషం. అమ్మ ఆలయ అభివృద్ధిలో భాగమై నిలబడ్డారు. తరుణ్ కుటుంబిసి ప్రార్థిస్తూ వెంకటరమణారెడ్డి గారు ఇటు రండి. లక్ష్మారెడ్డి గారు, ఇది మీ అమ్మ నాన్నగారికి కప్పి అమ్మకి నాన్నకు దండం పెట్టండి. నిలబెట్టుకోవాలనేటువంటి బిడ్డలు ఆ తల్లిదండ్రులకి గౌరవప్రదమైనటువంటి వాళ్ళు. అమ్మ పట్టుకుంటారా? గుడ్. అమ్మకి నాన్నకి దండం పెట్టండి. యశస్వి భవ, వర్ధతే వర్ధతే, వంశాభివృద్ధి వర్ధతే. గుడ్. ఇంకెవరైనా? ఇంకొక 50,000 ఉంది. పుణ్యాన్ని వదులుకుంటున్నాము. ఫోన్లో ఎక్కడో ఉన్నాయని ఫోన్ చేసి వాళ్ళ నాన్న ప్రసాద్ రెడ్డి గారి పేరు మీద 5,000 రూపాయల దేవాలయం కోసం విరాళం ఇచ్చినట్టుగా ప్రకటించారు. ప్రసాద్ రెడ్డి గారు ఎక్కడున్నారు? లేచి నిలబడితే యశస్వి భవ.
మీ కుటుంబానికి కూడా वीडियोस बनाने हैं फिल्मोरा है ना।